నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 22 లక్షల మంది రైతులకు 17,000 కోట్లు కేటాయించి 40% మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 3 విడతలుగా రుణమాఫీ చేసినప్పటికీ వాళ్ళు చెప్పిన దాంట్లో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. తీరా ఈరోజు మొత్తం కనుక పరిశీలిస్తే మొత్తం 3వ విడత కూడా పంపిణీ పూర్తయిందని చెప్పేసి రద్దయిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కనుక పరిశీలిస్తే కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ అయింది. మేము కూడా గత వారం నుంచి గ్రామాల్లో పర్యటనలు చేయడం జరిగింది. తెలంగాణ రైతు సంఘంగా చాలా గ్రామాల్లో 200 నుంచి 300, కొన్ని గ్రామాల్లో 400 వరకు కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందికి రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సగం పైగానే రైతుల రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు. మేము తెలంగాణ రైతు సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మనకు తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. తెలంగాణ రైతులను రైతు విముక్తి చేస్తా అని చెప్పినాం. కాబట్టి 2014 నుంచి 2000 డిసెంబర్ వరకు 23 వరకు రుణమాఫీ చేస్తే మొత్తం రైతుల యొక్క రుణమాఫీ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిబంధనల పేరు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ముందుగా ప్రకటన చేసి మాఫీ చేస్తామని తీరా టైం వచ్చేవారికి అధిక భారం అవుతుందని చెప్పేసి రైతుల సంఖ్యను తగ్గించడం కోసం, రైతుల రుణమాఫీ ఎగ్గొట్టడం కోసం, సంఖ్యను తగ్గించడం కోసం అనేక నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఇప్పటి వరకు రైతుల లిస్టు కూడా పంపడం పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ రైతు సంఘం ముఖ్యంగా ఈరోజు డిమాండ్ చేయదలుచుకుంది ఏంటంటే 2014 నుంచి 2023 వరకు పంట రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన అన్ని రకాల పంటలకు 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్స్. దాంతోపాటు ఈరోజు కాలయాపన జరుగుతుంది. రైతు భరోసా, గతంలో రైతు బంధు ప్రభుత్వం ఇచ్చింది. రైతు భరోసా అనే పేరు చెప్పారు. రైతు భరోసా అనేది మే ఎండింగ్ కానీ లేకుండా జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వాలి. మరి ఇప్పటికీ మనం ఆగస్టుకు వచ్చినాం, ఇప్పటికి కూడా రైతు భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం కమిటీలు ఆ పేరు ఈ పేరు చెప్పి కాలయాపన చేసి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. అందుకోసం రైతు సంఘంగా చెప్పదలుచుకుంది, రైతుల పంట రుణాలని మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి రాజకీయాలకు పెద్ద